ఈరోజు విశాఖపట్నం గాజువాక కొర్మన్నపాలెం కూడా ఫేజ్ 2 నందు గల బృందావన్ పార్కులో ప్లాంటేషన్ మరియు స్వచ్ఛ భారత కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమం లయన్స్ స్టీల్ సిటీ క్లబ్ ఉక్కు నగరం మరియు యూత్ హాస్టల్స్ ఉక్కు నగరం మరియు మానవతా ఉక్కు నగరం వారు మరియు ఫేజ్ 2 రెసిడెన్షియల్ అసోసియేషన్ వారు మరియు బృందావన్ వాకర్స్ హెల్త్ క్లబ్ వారు అందరూ కలిపి స్వచ్ఛ భారత్ ప్లాంటేషన్ చేయడం జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా 86వ వార్డు కౌన్సిలర్ కార్పొరేటర్ అయినటువంటి లేల కోటేశ్వరరావు గారు హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి స్వచ్ఛ భారత్గా అందరూ లయన్స్ క్లబ్ వారు, వాకర్స్, రెసిడెంట్స్ అందరూ వచ్చి పార్కులో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ మరియు డ్రై లీవ్స్ మొదలగువన్నీ క్లీన్ చేసి సెపరేట్ చేసి క్లీన్ చేసి బయట వేయడం జరిగినది. అలాగే తదుపరి ప్లాంటేషన్ వేయడం అయింది. సుమారుగా 50 మొక్కలు ప్లాంటేషన్ చేయడం అయినది. ఈ సందర్భంగా లేల కోటేశ్వర గారు మాట్లాడుతూ పార్కు కావలసినటువంటి ఇంకే సదుపాయాలైనా సరే తన దృష్టికి తీసుకొస్తే జీవీఎంసీ వారితో మాట్లాడి ఏర్పాటు చేస్తారని చెప్పి ఉన్నారు. అలాగే లయన్స్ క్లబ్ వారు కూడా వారి తరపు నుండి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి జయప్రదం చేసినందుకు అందరికీ ఫేజ్ 2 రెసిడెన్షియల్ అసోసియేషన్ అయినటువంటి సాయిరాజు గారు, కేవీ రాజు గారు, అలాగే బృందావన్ హెల్త్ క్లబ్ నుంచి వచ్చినటువంటి రాజేశ్వరరావు, గంగాధర్, రమణమూర్తి, మురళి, కేవీ రాజు మొదలగు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. స్పెషల్గా సత్యనారాయణ యూత్ నుండి వచ్చి చాలా ఎన్నో మొక్కలు ప్లాంటేషన్ చేయడం, క్లీనింగ్ చేయడంలో చురుకుగా పాల్గొని అందరికీ ఆకట్టుకున్నాడు. లాస్ట్గా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, అందరూ వాడకాన్ని తగ్గించాలని, నిర్మూలించాలని అందరూ ప్రమాణం చేసి ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్.